వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మెగాస్టార్ కుమార్తె సుస్మితపై సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ ఉన్నారన్నమాట. ఆవిడ మనశంకర వరప్రసాద్ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇద్దరు ప్రొడ్యూసర్లో సుస్మిత గారు ఒకరు, చిరంజీవి గారు కుమార్తె. సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. 100 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి సినిమాకి. చిరంజీవి గారి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది ఆ సినిమాతోటి. ఎందుకంటే మెగాస్టార్ 2.0 వర్షన్ నడుస్తుంది ఇప్పుడు. ప్రజారాజ్యానికి ముందు చిరంజీవి, ప్రజారాజ్యం తర్వాత చిరంజీవి. అలా చిరంజీవి గారిని 2 రకాలుగా చూడాలి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో. సో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత బిగ్గెస్ట్ హిట్ మనశంకర వరప్రసాద్ సినిమా. మరి ఆ సినిమా విజయాన్ని అందుకున్న తర్వాత హీరోగా చిరంజీవి గారు, హీరోయిన్గా నయనతార గారు, చిత్ర యూనిట్, డైరెక్టరు అనిల్ రావిపూడి గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్లు సుస్మిత గారు, సాహు గారు, వీళ్ళందరూ కూడా సక్సెస్ మీట్లు నిర్వహించుకుంటూ ఉన్నారు, ప్రెస్ మీట్లు నిర్వహించుకుంటూ ఉన్నారు, సినిమా సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు, సినిమాని ఇంకా ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. సుస్మిత గారికి సంబంధించినటువంటి ఏదైనా వీడియో వస్తుందంటే చాలు, ఫేస్బుక్లో కానీ లేకపోతే సినిమాలకు సంబంధించినట్టు కొన్ని యూట్యూబ్స్ ఉంటాయి, వాటిలో కానీ ప్రమోషన్స్ వీడియోస్ కింద నీచమైన కామెంట్స్, ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావన తీసుకుని రావటం. అంటే మనం మనుషులుగా బతుకుతున్నామా, పశువులుగా బతుకుతున్నామా అని తెలుసుకోవాలి నెటిజన్లో కొంతమంది. ఇప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించిన తర్వాత నేను ఈ ఎపిసోడ్లోకి వెళ్తాను. మొన్ననే కదా, 4 రోజుల క్రితమే కదా, కేరళలో ముస్తఫా అనేటువంటి ఒక మహిళ ఒక ఫేక్ వీడియో అన్యాయంగా ఒక 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మనిషిని బస్సులో ఆవిడే టచ్ చేస్తే ఆవిడ ఇలా రుద్దుతా వీడియో తీసి ఆ వీడియో పోస్ట్ చేస్తే మిలియన్స్ చూశారు. ఆ తర్వాత ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అది మనం అందరం చూసాం కదా, తెలుసు కదా అందరికీ. కేరళలో దీపక్ గారి ఎపిసోడ్, ఎంత మంచి వ్యక్తి ఆయన అని మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత ఆ కిలాడి లేడీ ముస్తఫా చేసిన పనికి, ఆ ఫేక్ ప్రోపగాండకి తనెళ్ళి తన శరీర భాగాలు ఆ దీపక్ అనేటువంటి ఆయనకి తగిలించి సెల్ఫీ వీడియో తీసి నన్ను అసభ్యంగా టచ్ చేశాడని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే మిలియన్ వ్యూస్ చూశారు, షేర్ చేశారు, ఆయన్ని చాలా దారుణంగా తిట్టారు. ఆ తర్వాత ఆయన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత ఆ కిలాడి లేడీ ముస్తఫాని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ బాధపడుతున్నారు, అయ్యో అన్యాయంగా దీపక్ అనేటువంటి ఒక యువకుడు అన్యాయంగా బలైపోయాడు, ఆత్మాభిమానం ఉన్న యువకుడు ఈ కిలాడి లేడీ ముస్తఫా వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల అని అందరూ బాధపడుతున్నారా? మరి ఎందుకు సుస్మిత గారి విషయంలో ఆ బాధని ఎందుకు వ్యక్తపరచరు? అసలు ఉదయ్ కిరణ్ గారి చావుకి సుస్మిత గారికి ఏంటి సంబంధం? ఆవిడేమైనా చంపిందా ఉదయ్ కిరణ్ గారిని? ఉదయ్ కిరణ్ గారు లాంటి ఒక మంచి హీరో చనిపోవడం దురదృష్టకరం, బాధాకరం. దాన్ని ఎవ్వరూ కూడా ఆ బాధని తీర్చలేరు. సినిమా ఇండస్ట్రీకి లోటు, అందులో డౌట్ లేదు. అయితే ఉదయ్ కిరణ్ గారి మరణానికి సుస్మిత గారికి ఏంటి లింకు? ఉదయ్ కిరణ్ గారు సుస్మిత గారితో ఎంగేజ్మెంట్ 2003 ఆ ప్రాంతంలో అయింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు వివాహాన్ని వద్దనుకున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఉదయ్ కిరణ్ గారు నాకు ఇష్టమే సుస్మిత గారు అంటే, కానీ ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత నన్ను అన్యాయంగా మా పెళ్లి క్యాన్సిల్ చేశారని ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు. వాటికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు ఎందుకు పెళ్ళిళ్ళు ఎందుకు డ్రాప్ అయ్యారనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఆయా ఫ్యామిలీస్కి మాత్రమే తెలుసు. వారు వద్దనుకున్నారు, ఎవరి దారి వారు చూసుకున్నారు. సుస్మిత గారికి వివాహం అయింది, ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గారికి కూడా వివాహం అయింది. సో ఉదయ్ కిరణ్ గారికి వివాహం అయిన తర్వాత ఆయన వాళ్ళ భార్య వాళ్ళు బాగానే అన్యోన్యంగా ఉన్నారు. ఆ తర్వాత ఏదో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది అందరం విన్నటువంటి మాట. తొందరపడ్డారు, ఆయన ఆత్మహత్య చేసుకున్నారని. సుస్మిత గారితో వివాహం ఫెయిల్ అయిన వెంటనే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఉదయ్ కిరణ్ గారు ఆత్మహత్య చేసుకుంటే ఖచ్చితంగా ఒకవేళ ఆవిడ అన్నా దానికి రీజన్ ఉంటుంది. సుస్మిత గారి వల్లే ఉదయ్ కిరణ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు, ఆవిడ ప్రేమని నిరాకరించడం వల్లే అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంటుంది. అలా ఏం కాకుండా ఎప్పుడో అయిపోయినటువంటి వివాదం, వారు ఎవరి జీవితాలకు వారు వెళ్ళిపోయారు, ఎవరి జీవితాల్లో వారు ముందుకెళ్ళారు. ఇండస్ట్రీలో
ఉదయ్ కిరణ్ గారికి అవకాశాలు రాకపోవడానికి కారణం మెగా ఫ్యామిలీ అని చెప్పేసి ఇంత దారుణమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో రాయటం అనేది ఇది నిజంగా చాలా దారుణమైన అంశం. ఇందాక నేను చెప్పినటువంటి అంశం, దీపక్ అనేటువంటి ఒక అమాయకుడిని, ముస్తఫా అనేటువంటి కిలాడి లేడీ అత్యంత దారుణంగా ఆవిడెళ్ళి శరీర భాగాలు తగిలించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అతను వ్యక్తిత్వ హననం చేస్తే ఆ బాధతో ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అది మనం అందరం చూసాం. ఆ తర్వాత ఆవిడని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు దేశం అంతా. అయ్యో, అన్యాయంగా ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల అన్యాయంగా ఒక మంచి వ్యక్తిని అందరూ తిడుతూ కామెంట్లు పెట్టడం వల్ల ఆయన మనస్తాపానికి గురి చచ్చిపోయాడు కదా అని. మరి ఆ విషయం ఆ ఎపిసోడ్ సుస్మిత గారి విషయంలో ఎందుకు ఆలోచించరు? ఎప్పుడైనా ఎవరినైనా ఆవిడ అన్యాయంగా మాట్లాడినట్టు పరిస్థితి ఎక్కడైనా ఉందా? వారి జీవితాల్లో వారు ఉన్నారు. ఎంతమంది హీరోలు హిట్ అవ్వలేదు, ఎంతమంది హీరోలు ఫ్లాప్ అవ్వలేదు. ప్రజారాజ్యం తర్వాత చిరంజీవి గారి ఇమేజ్ 10-15 సంవత్సరాలు డౌన్ అవ్వలేదా? కనీసం 10 సంవత్సరాలు చిరంజీవి గారి ఇమేజ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. మరి అలాంటప్పుడు చిరంజీవి గారు మళ్ళీ కష్టపడ్డారు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు, అదృష్టాన్ని వరించింది. ఈరోజు మళ్ళీ మనశంకర వరప్రసాద్ తోటి మళ్ళీ మెగాస్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఎంతోమంది సినిమా వాళ్ళు చాలామంది దారుణంగా ఒకసారి హైప్ అయ్యి మళ్ళీ డౌన్ అవ్వలేదా? సో అదృష్టం కొద్ది కూడా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ సినిమా హిట్ అవ్వాలి. మరి అలా అనుకుంటే రాజకీయాల్లో ఒక వైఎస్ఆర్ గారి కుటుంబం, ఒక చంద్రబాబు గారి కుటుంబం, లేదా కేసీఆర్ గారి కుటుంబం, రేవంత్ రెడ్డి గారి కుటుంబాలు వీళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎంతోమంది హేమీలు ఉన్నారు కదా రాజకీయ నాయకులు, మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే మరి వీళ్ళందరూ వాళ్ళని నాశనం చేశారని అనాలా? వాళ్ళ అదృష్టం, వీళ్ళ దురదృష్టం. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతమంది మాజీ ముఖ్యమంత్రి కొడుకులు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేక ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే వాళ్ళని వీళ్ళు నాశనం చేశారా అవకాశాలు ఇవ్వకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రులు? అంతే, వాళ్ళకి అంతవరకు టైం ఉంది, అంతవరకు వెలుగు ఉంది వాళ్ళ జీవితాల్లో. ఆ తర్వాత కాస్త మళ్ళీ డౌన్ఫాల్ అయ్యారు, మళ్ళీ వెలుగు ఉంటుందేమో. అది వారి ప్రవర్తన, వారు చేసుకునేటువంటి విధానం, సొసైటీ తోటి వారికి ఉండేటువంటి అనుసంధానం, వారి కష్టం, వాటి మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా చాలా దారుణం. సుస్మిత గారు మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కానీ, లేకపోతే ఆవిడ కొన్ని పార్టీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే సినిమా సంబంధించిన ఫంక్షన్స్లో ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాడు క్రమంలో. ఆ వీడియోలు కింద కామెంట్లు ఓపెన్ చేస్తే ఉదయ్ కిరణ్ గారు ఎపిసోడ్ తీసుకొని ఎంత దారుణంగా, అంటే నెటిజన్లు ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే, వాళ్ళ నెటిజన్లు అన్నా లేకపోతే కొన్ని వర్గాలు కావాలని ఈ ఫేక్ ప్రోపగాండా కోసం కొంతమందిని పెంచి పోషిస్తూ ఆ విధమైనటువంటి కామెంట్లు పెట్టిస్తూ ఆ విధంగా చేస్తున్నారని అనుకోవాలా? చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఉదయ్ కిరణ్ గారు తన సుస్మిత గారితో ఎంగేజ్మెంట్ చెడిపోయిన తర్వాత, చెడిపోవడం అనకూడదు, క్యాన్సిల్ అయిన తర్వాత తన జీవితంలో తను వెళ్ళారు. ఆ తర్వాత తాను మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. సుస్మిత గారు వారి వివాహం వారు చేసుకున్నారు. మరి ఎవరైనా ఉదయ్ కిరణ్ గారు తన భార్యతోటి ఉన్నటువంటి గొడవల గురించి ఒకరు మాట్లాడలేదు. మరి ఈరోజు గొడవలు ఉన్నాయా, లేకపోతే ఎవరి కారణము, దేనికైనా అంత మనస్తాపానికి గురయ్యారు, అంత ఒత్తిడికి గురయ్యారని ఒక్కరు కూడా మరి అంశం మీద ఎవరు మాట్లాడుతున్న పరిస్థితి లేదు కదా. అంటే దొరికారు, ఎవరో ఒకళ్ళు ఫ్రీగా దొరికారు, వాళ్ళని మీద బురదలుదాం, వాళ్ళని నాశనం చేద్దాం, ఒకళ్ళు వెలుగుతున్నారంటే వాళ్ళు ఆరిపోవాలి. ఇదే నా సమాజంలో ఇలాంటి భావజాలం కరెక్టా? ఇది అన్యాయం కదా, తప్పు కదా, ఇది దుర్మార్గం కదా. మహిళలు తలెత్తుకుని బతకూడదా? ఆవిడ తప్పేమైనా ఉందా? ఎన్ని సంవత్సరాల తర్వాత మరి ఆవిడ ఆ విధంగా మాట్లాడితే చాలామంది సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఇళ్లలో చాలా ఉన్నాయి వ్యవహారాలు, మరి అవి ఎందుకు మాట్లాడరు? అసలు ఆవిడ వల్ల ఏమైనా జరిగిందా? ఎవరి జీవితాల్లోకి వారి నిర్ణయాలు వారు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు ముందుకెళ్ళారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. సో కాబట్టి దయచేసి చిరంజీవి గారి కుమార్తె సుస్మిత గారి మీద నీచమైనటువంటి కామెంట్లు పెడుతూ ఆ విధంగా విషయాన్ని జిమ్మేటువంటి వాళ్ళు దయచేసి అన్యాయంగా మీ వల్ల అనవసరంగా మీరు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే మీరు పోర్ట్రేట్ చేసే విధానం వల్ల కానీ అవతల వాళ్ళు హట్ అయ్యి, అవతల వాళ్ళు దాన్ని మానసిక ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఆ విధమైన పరిస్థితి తీసుకురాకూడదు సమాజంలో. ఎవరి జీవితాలు వారికి ఉన్నాయి. సో ఎవరి జీవితాలు వారిని చక్కబెట్టుకోవాలి, కానీ పక్కనోడి జీవితంలో తొంగి చూస్తే హక్కు ఎవరిచ్చారు? సో కాబట్టి దయచేసి, అంటే ఒక సుస్మిత గారనే కాదు, ఎవరి మీదైనా సరే, ఏ సెలబ్రిటీ భార్య మీదైనా, ఏ సెలబ్రిటీ కుమార్తె మీదైనా, ఏ రాజకీయ నాయకుడు భార్య మీదైనా, ఏ రాజకీయ నాయకుడు కుమార్తె మీదైనా వాళ్ళ ఇళ్లలోకి, వాళ్ళ అంశాల్లోకి తొంగి చూసి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కల్పించి
వాళ్ళ మీద బురదలటం కన్నా మన కుటుంబాల్లో ఏం జరుగుతుంది, మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది నెటిజన్లు కానీ లేకపోతే పౌరులు, రాష్ట్ర పౌరులు, దేశ పౌరులు కానీ వీళ్ళందరూ కూడా సక్రమైనటువంటి నియమాలు పాటిస్తే సమాజం ఎంతో కొంత బాగుపడుతుంది. దయచేసి ఇప్పటికైనా కేరళ జరిగిన ఇన్సిడెంట్ని చూసి ఏం మారింది సమాజం, ఏం మారుతున్నారు? ఎవడో ఒక నెత్తి మీద ఇప్పుడు పోయాల్సిందే ఎప్పుడొకప్పుడు. అన్యాయంగా దీపక్ అనేటువంటి అతను అన్యాయంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు కదా. సో కాబట్టి నెటిజన్లు కాస్త జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది.